హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లిటిల్ లైఫ్ ఆఫ్ శ్రీజ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. అదేంటంటే ఫిజియోలాజికల్ చేంజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెన్సీ అనేది జస్ట్ నాట్ ఎ మెడికల్ కండిషన్, ఇట్స్ ఆల్ అబౌట్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎ మదర్ బాడీ అండి. సో ఈ టైంలో ఈ ప్రాసెస్లో ఎవ్రీ సిస్టమ్, మదర్ యొక్క ఎవ్రీ సిస్టమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది టు సపోర్ట్ ఎ న్యూ లైఫ్. సో దీని గురించి మనం సింపుల్గా మాట్లాడుకుందాము. ప్రెగ్నెన్సీలో మేజర్ చేంజెస్ ఎక్కడ జరుగుతాయంటే రీప్రొడక్టివ్ సిస్టంలో జరుగుతుంది. లైక్ అంటే నార్మల్గా చూసుకున్నట్లయితే యూట్రస్ అనేది స్మాల్ సైజ్ ఉంటుంది, బట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. అది ఎందుకంటే టు సపోర్ట్ బేబీ అండ్ ప్లెజెంటా. ఇంకా ఆ టైంలోనే సర్వీక్స్ అనేది స్మూత్ అవుతుంది. ఇంకా మన బేబీని ఇన్ఫెక్షన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒక థిక్ మ్యూకస్ ప్లగ్ అనేది ఫామ్ అవుతుంది. వెజైనల్ వాల్స్లో కూడా చేంజెస్ అవుతూ ఉంటాయి. ప్రెజర్ అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా ఎలక్ట్రిసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇవన్నీ చేంజెస్ ఎందుకనంటే మన బాడీ అనేది డెలివరీకి ప్రిపేర్ చేస్తుంది. వచ్చేసి హార్మోనల్ చేంజెస్ గురించి మాట్లాడుకుందాము. సో ప్రెగ్నెన్సీలో హార్మోన్స్ అనేటివి విచ్ యాక్ట్స్ లైక్ కంట్రోల్ సిస్టమ్ అండి. సో హెచ్సిజీ హార్మోన్ అనేది ఎర్లీ ప్రెగ్నెన్సీలో చాలా ఇంపార్టెంట్ అండి. ఇట్ మెయింటైన్స్ ప్రెగ్నెన్సీ. దానివల్ల వచ్చే సిమ్టమ్స్ వచ్చేసి నాజియా, వామిటింగ్స్, అలాంటి సిమ్టమ్స్ అనేది దానివల్ల వస్తాయి. ప్రొజెస్ట్రాన్ వచ్చేసి మన యూట్రస్ని రిలాక్స్ చేస్తుంది, కాంట్రాక్షన్స్ని ప్రివెంట్ చేస్తుంది, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇట్ స్లోస్ ద డైజెషన్. సో కాన్స్టిపేషన్ అండ్ టైర్డ్నెస్ కెన్ హ్యాపెన్. ఈస్ట్రోజన్ వచ్చేసి విచ్ సపోర్ట్స్ ఫర్ యూట్రస్ గ్రోత్ అండ్ ఇంక్రీజింగ్ ద బ్లడ్ ఫ్లో. అండ్ తర్వాత రిలాక్సిన్ హార్మోన్ వచ్చేసి మన పెల్విక్ జాయింట్స్ని లూజనింగ్ చేస్తుంది. సో అంటే మన బాడీని డెలివరీకి ప్రిపేర్ చేయడానికి. ఇది వచ్చేసి యూరినరీ సిస్టమ్ చేంజెస్ అండి. సో ఇందులో ఏంటంటే కిడ్నీస్ అనేది మోర్ యాక్టివ్గా వర్క్ చేయడం జరుగుతుంది. సో యూరిన్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆల్సో ఎట్ ద సేమ్ టైమ్ యూట్రస్ బ్లాడర్ మీద ప్రెషర్ పెడుతుంది. సో ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది అవుతుంది, ఎస్పెషల్లీ నైట్ టైమ్స్. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ చేంజెస్ అండి. ప్రెగ్నెన్సీలో స్కిన్లో చేంజెస్ రావడం చాలా కామన్. కొంతమందికి డార్క్ ప్యాచెస్ వస్తాయి, ఇంకొంతమందికి ఏమో అబ్డమెన్ పైన ఒక డార్క్ లైన్ ఫామ్ అవుతుంది. దాన్ని మనము లీనియన్ ఐగ్రా అంటారు. స్ట్రెచ్ మార్క్స్ అనేది చాలా కామన్ ప్రెగ్నెన్సీలో. అది దేనివల్ల అవుతుందంటే మన బాడీ అంటే మన స్కిన్ అనేది స్ట్రెచ్ అవ్వడం వల్ల స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఇంకా కొంతమందికి ప్రెగ్నెన్సీ గ్లో కూడా వస్తుంది. అది బట్ ఇట్ వేరీస్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. వచ్చేసి బ్రెస్ట్ చేంజెస్ అండి. ప్రెగ్నెన్సీలో బ్రెస్ట్ సైజ్ అనేది చేంజ్ అవుతుంది, అండ్ బికెమ్ మోర్ సెన్సిటివ్. ఇంకా అప్పుడే మిల్క్ ప్రొడక్షన్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లేట్ ప్రెగ్నెన్సీలో కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది, విచ్ ఈస్ ద ఫస్ట్ మిల్క్ ఫర్ బేబీ. తర్వాత వచ్చేసి ఎమోషనల్ చేంజెస్. ప్రెగ్నెన్సీలో ఎమోషనల్ చేంజెస్ అనేది చాలా కామన్. లైక్ ఎలా అంటే మూడ్ స్వింగ్స్ అనేది, అంటే మూడ్ని బట్టి మూడ్ స్వింగ్స్ కూడా మారుతూ ఉంటుంది. అంటే ఒక మూమెంట్లో హ్యాపీగా ఉంటే ఇంకో మూమెంట్లో సాడ్ అయిపోతాము అట్లా. ఇంకా టైర్డ్, స్లీప్లెస్ నైట్స్, డిస్టర్బెన్స్, ఇవన్నీ చాలా కామన్ ప్రెగ్నెన్సీలో. సో ఈ చేంజెస్, ఈ ఫిజియోలాజికల్ చేంజెస్ మన ప్రెగ్నెన్సీలో చాలా కామన్ అండి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీలో ఒక్క చేంజ్ కాదండి, ఇట్స్ కంప్లీట్లీ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హ్యూమన్ బాడీ. ఇంకా మన బాడీలో అన్ని సిస్టమ్స్ అనేవి టుగెదర్గా ఫామ్ అయ్యి వర్క్ చేస్తాయి టు సపోర్ట్ న్యూ లైఫ్. సో అందుకే అంటారు ప్రెగ్నెన్సీ అనేది విచ్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ అ బ్యూటిఫుల్ biological process అని. సో దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.